వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయితే చూడండి. ఈరోజు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయితే ఇంట్రడక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అసలు మీకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏంటి? అది ఆర్థోగోనల్ అంటే మీకు తెలుసు, 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తే వాటిని ఆర్థోగోనల్స్ అంటారు. ట్రాజెక్టరీస్ అంటే కర్వ్స్మా. అది ఇప్పుడు మీకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ డెఫినేషన్ అయితే చూడండి. ఏ కర్వ్ విచ్ కట్స్, మనం తెలిసిన నాలెడ్జ్తోనే చేయాలి. ఏ కర్వ్ విచ్ కట్స్ every member of given family of curves. అది given family of curves at right angle is called orthogonal trajectories. ఏ క్వశ్చన్ అయినా చూడండి మా, ఏ కర్వ్ విచ్ కట్స్, కర్వ్ అంటే ఏంది? సపోజ్ ఇది ఒక కర్వ్ తీసుకోండి. విచ్ కట్స్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, ప్రతి ఒక్క కర్వ్ అనేది ఎలా ఉండాలి? 90 డిగ్రీస్లో టచ్ అయితే ఉండాలి. వీటిని ఏమంటారు? ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అది ఒక కర్వ్ ఉంటే కర్వ్ అంటారు, నెంబర్ ఆఫ్ కర్వ్స్ ఉంటే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటారు. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ అయితే చేయాలి. ఇది మీకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ మీకు డెఫినేషన్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 2 టైప్స్ అయితే ఉంటాయి మా ప్రాబ్లమ్స్. మెథడ్ 1, మెథడ్ 2. చాప్టర్ క్లోజ్ అంతే, 2 మాటలే, ఏం లేదు మా. మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 1లో మీకు ప్రాబ్లంలో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లంలో ఇచ్చేది ఏంటివి? కర్వ్స్ ఇస్తాడు. ఏమిస్తాడు? కర్వ్స్ ఇస్తాడు. అయితే కనుక్కోవాల్సింది ఏంది? ఇది కూడా కర్వే. అది అయితే సెకండ్ మెథడ్లో మీరు తెలుసుకోవాల్సింది పోలార్ కోఆర్డినేట్స్ ఇస్తాడు. మీకు నేను మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో చెప్పాను, అంటే మీరు 5th సెమ్ కదా, అవసరం లేదు. పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆర్ థీటాల్లో ఉంటే వాటిని మీరు పోలార్ కోఆర్డినేట్స్ తీసుకోవచ్చు. ఆర్ థీటా అంటే టర్మ్స్ అన్నీ 6 థీటాల్లో మాత్రమే ఉండాలి. dr by dθ రీప్లేస్ -r² dθ by dr. సెకండ్ మెథడ్. రెండే 2 మెథడ్లు మా. మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2. చూడండి, ఫస్ట్ మీకు మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2 చాప్టర్ క్లోజ్ అంతే, ఇంకేమీ లేదు చాప్టర్. మీరు అనుకుంటారు ఏమన్నా ఉందా సార్ అని, ఏమీ లేదు. మెథడ్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 1 అంటే అది కార్టీసియన్ కోఆర్డినేట్స్. అది కార్టీసియన్ కోఆర్డినేట్స్ అంటే ప్రాబ్లంలో ఇచ్చినటువంటి టర్మ్స్ అనేది ఎక్స్, వై, సిలలో ఉండాలి. మీరు చాలా కాన్సెప్ట్ మా, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయండి. మెథడ్ నెంబర్ 1 పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ థీటా సిల్లో ఉండాలి. చాప్టర్ క్లోజ్ అంతే, ఇంకేమీ లేదు. ఫస్ట్ గివెన్ ప్రాబ్లం అనేది, ఇచ్చిన ప్రాబ్లం అనేది ఫైండింగ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని ఇచ్చి ప్రాబ్లంలో ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఇచ్చిన ప్రాబ్లం అనేది 100కి 100%. మెథడ్ నెంబర్ 1 అన్నా కార్టీసియన్ కోఆర్డినేట్స్ అన్నా రెండు ఒకటే. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై, సిలలో ఉండాలి. గివెన్ ప్రాబ్లం ఎలా ఉండాలని చెప్పాను.
ఎక్స్ కామా వై కామా సీలో ఉండాలి. ఓకేనా? స్టెప్ 1 రాసుకోండి. 3 స్టెప్పులు చెప్తాను. ఈ 3 స్టెప్పులు మనం పాటిస్తే చాలు. గివెన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, అది ఇచ్చిన ప్రాబ్లం అనేది గివెన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై సి. నేను చెప్పిన మాటలు మీకు బాగా గుర్తుంటే చాలు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్ నెంబర్ 2, డిఫరెన్షియేషన్ అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అది స్టెప్ నెంబర్ 2, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇన్ అబౌవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. 3వ స్టెప్, థర్డ్ స్టెప్ జాగ్రత్తగా చేయాలిమా. 3వ స్టెప్పు ఎలిమినేటింగ్ ప్రాబ్లంలో ఎలిమినేటింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ పారామీటర్స్. అది ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ అన్నా ఆర్ పారామీటర్స్ అన్నా ఈ రెండు ఒకే మాటలు. ఓకేనా? పారామీటర్స్ అన్నా కాన్స్టెంట్స్ అన్నా ఎలిమినేట్ చేసి డివై బై డిఎక్స్ ప్లేస్లో రీప్లేస్ డివై బై డిఎక్స్ బై మైనస్ డిఎక్స్ బై డివై. అది ఈ 3 స్టెప్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ చాప్టర్ని మీరు సంపూర్ణంగా కంప్లీట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ స్టెప్, గివెన్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై సీల్లో ఉండాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. డివై బై డిఎక్స్ ప్లేస్లో ఇక్కడ రాసుకోండి, రీప్లేస్ డివై బై డిఎక్స్ బై మైనస్ డిఎక్స్ బై డివై. ఒకసారి మీరు కాన్సెప్ట్ తెలియకపోతే మీరు కాన్సెప్ట్ ఫస్ట్ మెథడ్ నెంబర్ 1 రాసుకోండి. మీకు ఫస్ట్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద క్వశ్చన్, ఫైండ్ ద ఆర్థోగోనల్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్. ఫస్ట్ నేను ఒక పారాబోలాతో స్టార్ట్ చేస్తాను ప్రాబ్లం. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y square is equal to 4ax, వేర్ ఏ ఈజ్ పారామీటర్ని ఇచ్చాడు. నేను చెప్పాను ఏమని, పారామీటర్ అన్నా కాన్స్టెంట్ అన్నా రెండు ఒకే మాటలు అని. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఫామ్లో ఉంది. నీట్గా రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, గివెన్ కర్వ్ రాశారు. ఏమిచ్చాడు గివెన్ కర్వ్, వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాయండి. అదే మాట, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. మా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ 2y. ఆగండి ఒక నిమిషం. y అనేది నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చెప్పాను, y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే dy బై డిఎక్స్. అది 2y ఇంటూ dy బై డిఎక్స్ 4a
డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1. ఎక్స్ అనేది అది డిపెండెంట్ వేరియబుల్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అని చెప్పాలి. డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే అది డివై బై డిఎక్స్ చెప్పాలి. అదే మీకు కొన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. నేను చేశాను బెర్నౌల్లీస్ ఈక్వేషన్ చేసేటప్పుడు. డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ కూడా అది ఇండిపెండెంట్ వేరియబుల్. ఎందుకు డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్ వాల్యూ, జెడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ చెప్తున్నాను. ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ జెడ్ అన్నాను. జెడ్ అనేది కాన్స్టెంట్ తీసుకుంటే ఏమవుద్ది? 0 అవుద్ది. 0 అయితే మీరు ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకోకూడదు. అది సపోజ్ యూ తీసుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూ తీసుకున్నారనుకోండి, అది ఏమవుద్ది? డియూ బై డిఎక్స్ అవుద్ది. యూ అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్. అది కాన్సెప్ట్ మీకు జాగ్రత్త క్యాలిక్యులేషన్ రావాలి. చూడండి, ఇప్పుడు మీకు 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a. నేనేం చెప్పాను? దీన్ని 1 తీసుకోండి, దీన్ని 2 తీసుకోండి. మన ఇష్టం కదా, ఎట్లయినా తీసుకోవచ్చు. ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ ఆర్ పారామీటర్స్. 100కి 100% ఇక్కడ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయాలి. అంటే కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేసి డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై రాయాలి. చూడండి, 4a అంటే ఎంతమా? ఈక్వేషన్ నెంబర్ 1లో ప్రాబ్లంలో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఎంత? 2y ఇంటూ డివై బై డిఎక్స్. నేను ఏం చెప్పాను? మూడో మాట ఏం చెప్పాను మా? ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయమని చెప్పాను. ఇంటూ ఎక్స్. ఇప్పుడు మీరు వైని క్యాన్సిల్ చేసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. లాస్ట్ స్టెప్, రీప్లేస్ డివై బై డిఎక్స్ బై మైనస్ డిఎక్స్ బై డివై రాయాలి. అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా. సరే, y ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ డివై బై డిఎక్స్ రాసుకోండి. ఓకే, రాస్తున్నాను చూడండి మా. y ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ డివై బై డిఎక్స్. ఇప్పుడు చెప్పాను థర్డ్ స్టెప్లో రీప్లేస్ అని డివై బై డిఎక్స్ బై మైనస్ డిఎక్స్ బై డివై. డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై రాయమని చెప్పాను. y ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై. అది నెక్స్ట్ మీరు వేరియబుల్ మెథడ్ అంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ అయితే అప్లై చేయాలి. y టర్మ్స్ అన్ని y రాసుకోవాలి, x టర్మ్స్ అన్ని x రాసుకోవాలి. y డివైని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, y టర్మ్స్ సరిపోయినాయి. నెక్స్ట్ మైనస్ 2x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ నేను నేర్పించాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చూసాం మనం ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్. -2 ఇంటిగ్రల్ x dx. ఎందుకు? ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ వాల్యూస్ బయట రాసుకోండి మా. చూడండి, ఇంటిగ్రల్ y చేస్తే అది y²/2, ఇంటిగ్రల్ x చేస్తే x²/2 ప్లస్ 2 క్యాన్సిల్, y²/2 ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ c. అంటే y²/2 మైనస్ x² సైడ్కి వస్తే ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ మా. ఎల్సిఎం 2 కట్టుకోండి. y² ప్లస్ 2x² ఈజ్ ఈక్వల్ టు c. టోటల్గా ఆన్సర్ కర్వ్ ఏమొచ్చింది? y² ప్లస్ 2x² ఈజ్ ఈక్వల్ టు 2c. ఇది మీరు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఇలా మీరు ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్స్లో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి.
నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ప్రాబ్లం చేసే కొద్దీ వస్తాయి. నేను చెప్పింది ఇప్పుడు మెథడ్ 1 మా, నెక్స్ట్ మెథడ్ 2 చెప్తాను, చాప్టర్ క్లోజ్ అంతే, ఇంకేం లేదు. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ of the family of the curves. ప్రాబ్లంలో ఫ్యామిలీ ఆఫ్ ది కర్వ్స్, ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఇది కూడా మీకు పెరాబోలానే ఇచ్చాడు. x² = 4ay ఇచ్చాడు, ఇంత ముందుగా y² = 4ax. ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఫస్ట్ స్టెప్ గివెన్ కర్వ్ రాయాలి. ఫస్ట్ స్టెప్ ఒక్క ప్రాబ్లం చేస్తే అన్నీ సింపుల్గా అదే విధంగా చేసుకోవచ్చు. మా గివెన్ కర్వ్ ఏమిచ్చాడు, x² = 4ay. అది సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. రెండో స్టెప్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. చేయండి. d/dx ఆఫ్ x² 2x, 4a d/dx ఆఫ్ y అంటే dy/dx, y అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్. అది చూడండి, ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ప్రాబ్లంలో 4a ఎంత, మూడో స్టెప్ ఏం చెప్పాను, ఎలిమినేటింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఎలిమినేట్ చేయమని చెప్పాను. 4a ఎంత, x² రాసుకోండి. 2x = x² ఇంటూ dy/dx. x క్యాన్సిల్, 2 = x/y ఇంటూ dy/dx. లాస్ట్ స్టెప్ ఏం చెప్పాను, రీప్లేస్ dy/dx, వైని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2y = నెక్స్ట్ స్టెప్లో చేద్దాం, ఏమవుతుందట dy/dx రీప్లేస్ dy/dx ప్లేస్లో 100% -dx/dy అయితే రాయాలి, బై -dx/dy రాయండి. ఒకసారి చూద్దాం. dy/dx ప్లేస్లో -dx/dy అయితే రాయాలి. 2y = x ఇంటూ dy/dx ప్లేస్లో, అంటే dy ఆ స్టెప్పే రాస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏమి రాయాలి, 2y = x ఇంటూ -dx/dy. వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. 2y dyని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎందుకు, అది వేరియబుల్ సపరబుల్ మెథడ్ కాబట్టి వేరియబుల్ సపరబుల్ మెథడ్. నేను చెప్పాను y టర్మ్స్ అన్నీ వైల్లో ఉండాలి, ఎక్స్లోనే ఉండాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ మా, మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చెప్పాను. -x ఇంటూ dx ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ బయట రాసుకోమని చెప్పాను. y dy - x dx. y చేస్తే ఏమవుద్ది అంటే y² - x² ప్లస్ 2 క్యాన్సిల్, y² మైనస్ ఇటు సైడ్కి వస్తే అది ప్లస్ x² = c. ఎల్సిఎం 2 అయితే కట్టండి. 2y² ప్లస్ 2 క్యాన్సిల్, x² = c. 2y² ప్లస్ x² = 2c. వచ్చింది ఏంది, ఇది కూడా కర్వే. దీన్ని మీరు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఓకేనా.
మీకు రెండు ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది కర్వ్ అంటాడు. ఎనీ ప్రాబ్లం మెథడ్ నెంబర్ 1 ఎలా చేయాలనేవి మీకు ఈ వీడియోలో నేర్చుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో మీకు మెథడ్ నెంబర్ 1 చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మెథడ్ నెంబర్ 1 కంప్లీట్ అయిన తర్వాత మెథడ్ నెంబర్ 2 చెప్తాను. ఇప్పుడు చేసేటువంటి ఏంటి ఉమ్మా, కార్టీసియన్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2 అంటే పోలార్ కోఆర్డినేట్స్. అంతే చాప్టర్. ఓకేనా? ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అయి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.